మీ అందరికీ మాట్లాడి మా ఛానల్ మీద రాళ్ళదరి జరిగిందని చెప్పి అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లటుక్కుని వచ్చేసారు ఒక పోస్టుతో. ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో రషీద్ అనే అబ్బాయిని నడి రోడ్డు మీద నరికెత్తే మీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళందరూ కలిపి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉంటే, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి భద్రత కరువు అయ్యి ఆడబిడ్డలను రేపులు చేసి చంపేస్తా ఉంటే, మీ కూటమి పార్టీ ఏర్పడ్డాక ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతే ఎక్కడైనా మీరు మాట్లాడి ఒక్క పోస్ట్ పెట్టారా? మీ కూటమి పార్టీ ఏర్పడ్డాక రైతులకి సరైన గిట్టుబాటు ధరలు కల్పించక రైతులు అల్లాడిపోతా ఉంటే, పంట మొత్తం నేలపాలు చేస్తా ఉంటే రైతుల గురించి ఎక్కడైనా మీరు మాట్లాడి పోస్ట్ పెట్టారా అని అడుగుతా ఉన్నామండి. మీరు ఇత్తనాన్ని సూపర్ 6 పథకాలను గాలికి వదిలేసేసి ప్రజల్ని మోసం చేసేసేసి 1,00,000 కోట్లు అప్పులు చేసేసేసి అమరావతి రాజధాని పేరుతో లక్ష ఎకరాల భూములు తీసేసుకుని అసలు ఏం చేశారో, ఆ డబ్బులు ఎక్కడికి పోనీ కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉంటా ఉంటే దాని గురించి మీ కూటమి పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ ఎక్కడైనా మాట్లాడి ఒక్క పోస్ట్ పెట్టారని అడుగుతా ఉన్నామండి. అమరావతి రాజధానిలో ఉన్న ఆడవాళ్ళని ఏదో అనేసారని చెప్పి మా సాక్షి పత్రికల మీద మా సాక్షి ఆఫీసుల మీద పొలవమని ఎవడికి నచ్చినట్టు ఆడి పడిపోతే దాని గురించి ఎక్కడైనా మాట్లాడారండి? దాని గురించి ఎక్కడ పోస్ట్ పెట్టారండి? నిమ్మకాయల చినరాజప్ప గారు ఒక ఆడమనిషిని ఎలా తిట్టారండి? అవి మీకు వినిపించినాయా, మీకు కనిపించినాయా? కొన్ని దానికోసం ఎక్కడైనా మీరు మాట్లాడి ఒక పోస్ట్ అయినా పెట్టారా? ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఆడబిడ్డలకు మీ కుటుంబ భద్రత కల్పించకపోతే, ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరిద్దరన్న సేఫ్ హ్యాండ్స్ ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడిచ్చారని అడుగుతా ఉన్నామండి. ఆడబిడ్డలకు మీరు భద్రత ఎక్కడ కల్పించారని అడుగుతా ఉన్నామండి. దానికోసం ఎప్పుడైనా మీరు మాట్లాడారా? తప్పు చేసిన నా కొడుకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీరు ఎక్కడన్నా మాట్లాడి ఒక్క పోస్ట్ పెట్టారని అడుగుతా ఉన్నామండి. పక్కన ఉన్న రాష్ట్రంలో మా ఛానల్ మీద రాళ్లు వేసేస్తే లటుక్కుని వచ్చేసారు. అప్పటి వరకు నిద్రపోయిన మీరు లటుక్కుని వచ్చి ఒక పోస్ట్ పెట్టారు. ఈ రాష్ట్రంలో మనుషులు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కదా. ఆ మా ఛానల్ ఒకటే ఛానల్. ఆ రాతలు బాగుంటే ప్రజలందరూ బాగానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ రాతలు మీకు ఆయుధాలు అనుకోండి, వాళ్ళ చేతిలో ఉన్న రాళ్లు కూడా ఒక ఆయుధాలు అయిపోతాయి. మీ రాతలు మీ అదుపులో ఉంటే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్లు కూడా మీకు అదుపులో ఉంటాయి. మీ రాతలు అద్దులు దాటితే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్లు కూడా అద్దులు దాటుతాయి. నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా, ఏది పడితే అది రాసేద్దాం అనుకుంటే అవతల దగ్గర చెయ్యి ఉంది కదా, చేతిలో రాయి ఉంది కదా అని చెప్పి అలా లడ్డుకు నీసిరేస్తారన్నమాట. ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోండి సార్. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మీ కూటమి పార్టీ ఏర్పడ్డాక రాష్ట్రం మొత్తం రావణ కష్టంగా మారిపోయింది, అది తెలుసుకోండి.